కొన్ని చోట్ల 2019 శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ నిన్నటితో అనడం కంటే కూడా ఈ రోజుతో కూడా కంప్లీట్ అయింది. పలమనేరు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ దఫా నిజంగా ఈ నియోజకవర్గ ఓటర్లకు వారి ఓపికకు మళ్ళా కూడా ప్రత్యేకంగా కూడా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే దాదాపు 35-40 సంవత్సరాలుగా నేను ఎన్నికల నిర్వహణ గురించి చూస్తూ ఉన్నాను. ఎన్నికల సరళైన ఎన్నికల నిర్వహణ, రకరకాలైనటువంటి మార్పులు రావడం, ఎన్నికల్లో పారదర్శకత తీసుకురావడం, అందరినీ ఓటర్స్ అందరినీ కూడా ఓట్లు వేయమని ప్రభావితం చేయడం, ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా స్ట్రిక్ట్గా అవన్నీ కూడా నిర్వహించడం జరిగేది. ఈ దఫా జరిగినంత చెత్తగా ఎప్పుడు గతంలో చూడలే. ఓటర్ల యొక్క నిజంగా వాళ్ళ సహనాన్ని పరీక్షించారు. నాకైతే పలమనేరు నియోజకవర్గంలో దాదాపు సగం ఈవీఎంలు పనిచేయలే. సరే 10:30కి అట్లా మొదలు పెడితే మళ్ళీ 12:30కి ఆగిపోతుంది, మళ్ళీ 3:30కి ఆగిపోతుంది. అంటే అసలు ఆ టెక్నీషియన్స్ వస్తున్నారు, నిలిచిపోతున్నాయి, రిపేర్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతూ ఉందో, లేదంటే దాంట్లో ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఎక్కడ నొక్కితే ఎక్కడికి వెళ్తూ ఉందో అసలు ఏందో కన్ఫ్యూషన్గా ఈ దఫా అయితే మొత్తం కూడా కన్ఫ్యూషనల్గా క్రియేట్ చేశారనడానికి క్లియర్ కట్గా అర్థమైంది మా అందరికీ. ఇంకొక పక్క ఎన్నికల నిర్వహణ, పోలింగ్లో బూత్ పెట్టే ఆ యొక్క స్థలం, దాన్ని ఎన్నిక చేసుకోవడంలో కూడా చాలా దారుణంగా చేశారు. అంటే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఈరోజు, ప్రభుత్వ బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్ కానీ చాలా బిల్డింగ్స్ ఖాళీ ఉన్నాయి గ్రామాల్లో. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి బిల్డింగ్స్ ఒకే దారి ఉంటుంది, ఆ దారిలోనే పోవాలా, అదే డోర్లో రావాలి. విపరీతమైన క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఎక్కడ కానీ పోలీసు కానీ వ్యవస్థ కానీ లేదు. అసలు పోలీస్ అనేదే కనపడకుండా చేశారు ఈసారి నియోజకవర్గం. అంటే ఇవన్నీ ఎలక్షన్ కమిషను చేతకాకి చేసిందా, లేదా చెయ్యాలనే ఈ రకంగా చేసే ప్రయత్నం చేసిందా, లేదా కేంద్రం చేతుల్లో కీలుబొమ్మై ఇక్కడ ఎన్నికల్లో ఏదో రకంగా ఓటర్లు రానియకుండా వాళ్ళ సహనాన్ని పూర్తిగా కూడా చంపి ఓటే వేయకుండా చేయాలా అనే ఉద్దేశంతో చేసిందా అనేది నిజంగా కూడా అర్థం కాకుండా ఉండే పరిస్థితి దఫా తీసుకున్నటువంటి ఎన్నికల నిర్వహణ అడుగడుగున వైఫల్యమే. ఇంత టెక్నాలజీ పెరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలో చాలా మార్పులు తీసుకొచ్చి ఆ రకంగా ఎన్నికలప్పుడు ఆ నిర్వహణ కూడా ఇంత చేత కాకుండా చేయడం అనేది నేను నిజంగా చేత కాదని అనుకోవడం లేదు, చేత అయ్యి ఉద్దేశపూర్వకంగా చేసినట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ దఫా ముందు నుంచి మేమైతే చెప్తా వస్తాను, ఏదో చేయబోతారు, ఏదో జరగబోతుందేమో అనేటువంటి అనుమానం ప్రత్యేకంగా ఈ రాష్ట్రం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, స్పెసిఫిక్ నియోజకవర్గాలు
అది అన్ని నియోజకవర్గాల్లో లేదు. కొన్ని స్పెసిఫిక్ నియోజకవర్గాల్లో ఆ రకంగా కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనడానికి నిన్న నిజంగా కూడా మేము ఉదాహరణగా చూసాం. అయినా నిజంగా ఓటర్ మహాశైలకు 2 చేతులు ఎత్తి నమస్కారాలు పెట్టాలి. ఇంటికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటికి పంపిస్తే మళ్ళీ వచ్చి ఎండను లెక్క చేయకుండా రాత్రి సాయంత్రం 7 గంటలకు వచ్చి 8 గంటలకు వచ్చి దాదాపు 85.79% ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెంచారు. అంటే ఎంత ఓపికగా వాళ్ళు ఏం చేసినా మేము ఓటు వేస్తాం, మేము వేయాల్సిందే అని మహిళా ఓటర్లు కూడా ఈరోజు వాళ్ళ ఓట్ల శాతాన్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని చేశారు. వాళ్ళు సక్రమంగా చేసింటే 95% నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఉండేది. ఈరోజు మా ప్రాంతంలో మన నియోజకవర్గం దాదాపు వాళ్ళ చేతనంతరం వల్ల వాళ్ళ వైఫల్యం వల్ల ఇంకా 10% మంది ఓట్లు వేసుకోలేకపోయారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అటువంటి దారుణంగా కూడా ఈరోజు ఈ పరిస్థితుల్లో నడపడం జరగడం. ఇంకో పక్క రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫ్రస్ట్రేషన్, ఎక్కడ చూసినా దాడులు చేయడం, బెదిరించడం, పూర్తిగా కూడా బెదిరించి భయపెట్టే కార్యక్రమంతో ఓటర్లను ప్రభావితం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఏదో మేము వస్తాం, మేము అది చేస్తాం, నేను గుర్తుపెట్టుకుంటామని అందరినీ బెదిరించడం, పోలీసు వాళ్ళని బెదిరించడం, అధికారులను బెదిరించడం, పోలింగ్ బూతుల్లో బెదిరించడం, ఇటువంటి బెదిరింపు కార్యక్రమాలకు పాల్పడ్డారు. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లో ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో ఫ్రస్ట్రేషన్లో చేసేటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ కూడా ఓటర్లను ప్రభావితం చేయలేవు. ఈరోజు ఓటర్లు క్లియర్ కట్గా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం మహిళా ఓటర్లు, పెన్షన్దారులు 90% చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలా, తెలుగుదేశం పార్టీ రావాలా. ఇంటలెక్చువల్స్ మొత్తం కూడా తెలుగుదేశం వస్తేనే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఈరోజు మొత్తం కూడా వచ్చి ఓట్లేసి మంచి మెజారిటీతో ఈరోజు ఈ నియోజకవర్గంలో, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి దాదాపు 110 నుంచి 130 సీట్లు రేపు మే 23వ తేదీ ఫలితాల్లో గెలవబోతున్నారనడానికి సంకేతాలు ఉన్నాయి. క్లియర్ కట్గా రిపోర్ట్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరైతేనే రాష్ట్రంలో బాగు చేయగలమనేటువంటి దానిపైన ఆ ఒక్క కోణంలోనే ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఇంత ఎక్కువ పోలింగ్ శాతం పెరగడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతలేదు. ఎక్కడ కానీ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన వ్యతిరేకత కనపడలేదు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎక్కడ కానీ వ్యతిరేకత కనపడకుండా పాజిటివ్గా ఓటర్లు కనపడ్డారు. ముఖ్యంగా మరి మహిళలు అంతమంది వచ్చి లైన్లో నిలబడి పాజిటివ్గా వేశారంటే వాళ్ళు తీసుకున్నటువంటి సంక్షేమం ఏదైతే తీసుకున్నారో, అటు పసుపు కుంకుమ కావచ్చు, పెళ్లి కానుకలు కావచ్చు, చంద్రన్న బీమాలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలు ఏదైతే అందుకున్నారో దాంతో కృతజ్ఞతగా మళ్ళీ మేము ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఓటింగ్ జరిగింది అనడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి నిదర్శనం జరిగినటువంటి ఓటింగ్ సరళి. కాబట్టి రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు అని ఖచ్చితంగా కూడా చెప్పగలం అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను.